ఇది నెల్లూరులోని కోవూరు అనాథాశ్రమము. అయితే మహేష్ అన్న గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి కొంతమందికి సహాయం చేయడం జరిగింది. ఇలాంటి వృద్ధాప్యములో ఉన్న పెద్దవారందరికీ మీ వంతుగా మీరు కూడా ఆహారం అందించాలి. అలాగే మీ పెళ్లి రోజు వచ్చినా పుట్టినరోజు వచ్చినా సరే ఏదేమైనా సరే ఇలాగా మీరు కూడా ముందుకు రావాలి. ప్రతి అనాథాశ్రమంలో చాలామంది వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉన్నారు. వాళ్ళకు కూడా మీ అంత సహాయం మీరు చేయండి. ఏదేమైనా సరే చాలా గొప్ప విషయం. ఇది ఎక్కడో కాదు, మన నెల్లూరు జిల్లాలోనే కోవూరులో ఉన్న ఆశ్రమం దగ్గర మన మహేష్ అన్న ఇలా పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే మీ వంతుగా మీరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. మహేష్ అన్న కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. అలాగే మీ వంతు మీరు కూడా ఎప్పుడు సహాయం చేయడానికి మీరు ముందుకు రండి. అందరికీ నమస్కారం, అందరికీ వందనాలు. ఈరోజు మహేష్ అన్న గారు ఒక 30 మందికి దుప్పళ్ళ పంచారు. అలాగే 30 మందికి భోజనాలు పెట్టారు. అలాగే ఒక 2 కట్టల బియ్యము అనాథ ఆశ్రయానికి ఇవ్వడం జరిగింది. ఎందుకు వీడియో పెడుతున్నానంటే మహేష్ అన్న గారు చాలాసార్లు మనకి హెల్ప్ చేశారు, చాలాసార్లు మనకి ఉపయోగపడ్డారు. కాబట్టి మహేష్ అన్న గారి కొరకు ఈ వీడియో పెడుతున్నాను. ఏదేమైనా సరే మహేష్ అన్న గారు వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ వయసు ఈ రోజుల్లో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకోండి. తల్లి కోసం ఒక 30 మందికి దుప్పళ్ళు పంచడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఆయన చాలా మంచి వ్యక్తి. ఏదేమైనా సరే నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఒక 30 మందికి దుప్పళ్ళు పంచడం గొప్పతనం కాదు, ఒక 30 మందికి భోజనాలు పెట్టడం గొప్పతనం కాదు, ఒక 30 మందికి సరిపడకో 2 కట్టల బియ్యం వేయడం గొప్పతనం కాదు అని మీరు అనుకోవచ్చేమో. కానీ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం తినటాకే 100 రకాలుగా ఆలోచిస్తాం, మన అన్నదమ్ముడు పెట్టడానికైనా తల్లిదండ్రులు పెట్టడానికైనా. అలాంటిది ఆ వృద్ధాప్య ఆశ్రమానికి పోయి, అది అనాథ ఆశ్రమం అంట, అది ఎక్కడో కాదు, మన నెల్లూరు జిల్లాలో కోవూరులో ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. అయితే నేను ఈ వీడియో మీకు ఎందుకు పెడుతున్నానంటే మీరెవరైనా సాయం చేయాలనుకుంటే, మీరెవరైనా సరే కొద్దిగా లేని వారికి కొంచెం చేయూతనియ్యాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇవ్వండి. ఒకవేళ మీరెళ్ళి పంచినా పర్లేదు, లేదు మమ్మల్ని సహాయం కోరుకోండి, రమ్మంటే మేమే ఆటోలో వేసుకొస్తాం. మీ డబ్బులు మీరేమి ఇచ్చిన బియ్యం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఏది ఇచ్చినా, భోజనాలు పెట్టినా సరే అనేక పేద ప్రజలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి మనకి బాగుంటుంది. ఈ మాటలు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను అనేక వీడియోలు షార్ట్ వీడియోలు పెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా తప్పిపోయినట్లయితే మీరు మనం పెట్టే వీడియోలు కూడా ఏంటంటే ఊరికే అల్లాటప్పగా పెట్టట్లేదు, ఆషామాషిగా పెట్టట్లేదు. ఎందుకంటే ఒక మనిషి తప్పిపోతే, ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ తప్పిపోతే ఆ గుండె కోత ఎంత ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు. అలాగే మనం పెడుతున్న వీడియోల ద్వారా ఒకవేళ వాళ్ళ బంధువులకు ఒకవేళ చేరిందనుకో ఎంత సంతోషం, ఎంత గొప్ప విషయం, ఎంత గర్వకారం. అందుకని చెప్పి వీడియోలు పెడుతున్నాను. ఏదేమైనా సరే మన వీడియోలు చూస్తున్న వారు మీ పెళ్ళి రోజు వచ్చినా, పుట్టినరోజు వచ్చినా కొంచెం అన్నం అనేకలు పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో పెడుతుంది మహేష్ అన్న కోసం. ఎందుకంటే నేను కూడా మా అమ్మ కార్యాలు చేయడం అని నేను పెట్టడం కాదు, కానీ మహేష్ అన్న గారు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు తలుసుకొని ఒక ఆశ్రమానికి పోయి వాళ్ళకి దుప్పళ్ళ పంచి అన్నం పెట్టి బియ్యం వాళ్ళకి డొనేషన్ చేసి ఎంత గొప్పగా నా మనసులో ఒక స్థాయిలో నిలబడ్డాడు. అందుకే మహేష్ అన్న గారు ఈ వీడియో మీరు చూడాలి. అలాగే నా వీడియోలు చూస్తున్నవారు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి మీరు కూడా సేవా కార్యక్రమాలు చేయకపోయినా సరే మీ అమ్మగారి పేరునో, లేకపోతే మీ నాన్నగారి పేరునో, లేకపోతే మీ బంధువుల పేరునో, మీ స్నేహితుల పేరునో మీరు కొద్దిగా సహాయం చేస్తారని చెప్పేసి మనం వీడియో అందిస్తున్నాం. అయితే నేను ఈరోజు చాలా ఏరియాలు తిరిగాను. ఎవరైనా సరే లేనివారు ఉంటారేమో, కొంచెం మనం సాయం చేద్దామని చెప్పేసి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణాపట్నం నుంచి మళ్ళీ అదే పోర్టు దాకా వచ్చాను. ఎవరికైనా ఒక పూట అన్నం పెడదామని. అయితే గొప్ప విషయం ఏంటంటే ఎవరు కనపడలేదు. అయితే సరేలే ఏదైనా మనం వీడియో పెట్టాలి కాబట్టి మనం 4 మాటలు పెట్టి పెడదాం అనుకున్నాను. మహేష్ అన్న గారు చేసిన దానికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మహేష్ అన్న ఇంకా అలా మంచి పనులు చేయాలి. ఎందుకంటే మనకు చాలాసార్లు మనకు కూడా సహాయం చేయడం జరిగింది. అంటే మాట రూపంలో కావచ్చు, డబ్బుల రూపంలో కావచ్చు, ఎవరైనా సాయం చేస్తే నాకు ఫోన్ చేసి అన్న పలానా వాళ్ళు బట్టలు ఇస్తున్నారని చెప్పేసి మనం కూడా చేయడం జరిగింది. ఏదేమైనా మహేష్ అన్నలాగా మీరు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలి. అందరికీ నమస్కారం.